స్పందన లే. ఎన్ని రోజులను అలా ఉంటావు? చూడలేకపోతున్నానే నేను. కాసేపు వదిలే అక్క. ఏంటే వదిలేసేది? ఎన్ని రోజులు అలా ఏడుస్తూ కూర్చుంటావు? ఒకసారి మొహం అద్దంలో చూసుకో. అతనేమో హ్యాపీగా మర్చిపోయాడు. నీకేమైంది మర్చిపోవడానికి? మర్చిపోయే పని అతను చేసింది. ఏమంటున్నావే? అందమే ఇంపార్టెంట్ అని వాడు ముందు నుంచి క్లారిటీగానే ఉన్నాడక్క. నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. ఏమైందే? ఒకరోజు నువ్వు బాబా పండక్కి శ్రీశైలం వెళ్ళారు కదక్క. ఆ రోజు తన ఇంటికి వచ్చాడు. అబ్బి, అక్క బావ ఊరెళ్ళారని క్యాజువల్ గా అంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తావా? ఈ లంగవనిలో నువ్వు ఎంత బాగున్నావు తెలుసా? ఎంత? రోజు నేను ఇలాగే చూడాలని అంత. థ్యాంక్ యూ. కాఫీ? యా పద, నేను వస్తా. నీకు కాఫీ పెట్టడం వచ్చా? తాగడం వచ్చు. పాలు ప్యాకెట్ కట్ చేయడం కూడా వచ్చు. బో పాలు వెయిట్ చేయడం కూడా తెలుసు. ఓకే ఓకే. నో, అది ప్లాస్టిక్ కప్. అదే తెలుసు, షో. ఇట్ టేక్ టైం. పద. చాలా బాగుంది కదా. పెళ్ళైతే ఇలాగే ఉంటుందేమో, నువ్వు నేను ఒకే ఇంట్లో. అందుకేనేమో పెళ్ళంటే ఇష్టం లేదంటేనే అందరూ పెళ్లి చేసుకుంటారు. జస్ట్ అన్ ఆసమ్ ఫీలింగ్. రా కూర్చో. ఇల్లు కట్టాడు మీ బావా. మనం కూడా ఇలాగే, నువ్వు నేను, మనం అనుకునే ఫీలింగ్తో ఇలా పెద్ద ఇల్లు. ఎన్ని ఫొటోస్ పెట్టలేను, ఒక్క ఫోటో ఇక్కడ పెట్టుకుంటా. కలిసి ఉండొచ్చు లైఫ్ లాంగ్, ఒక ఫ్యామిలీ లాగా. నీ అలకలు, నేను బుజ్జగించడాలు, మన ఇద్దరం గడిపే బోల్డ్ క్షణాలు. చాలా బాగుంటుంది కదా ఫీలింగ్. ఏంటోరా నీలో ప్రేమ ఎలా పొంగిపోతుందేంటి? అక్కడ స్టవ్ పై పాలు పొంగిపోతాయి. నాకెందుకు ఇలా అయిందక్క? ఇక నాకు లైఫ్ లో ఏం లేదక్క. అసలు నాకు లైఫే లేదు. I lost everything. ఏడవకే, ఏదో ఒకటి చేద్దాం. అతనితో నేను మాట్లాడతా. నంబర్ కూడా తీసేసాడక్క. He's a cheater. వాళ్ళక్క నంబర్ ఉందా? హలో అభినయ, నేను స్పందన వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను. కొంచెం ఇంటికి రాగలవా? చాలా అర్జెంట్. స్పందన, స్పందన. దాన్ని చూడు, అది ఎలా ఉండేది ఎలా అయిపోయిందో. గుర్తుపట్టావు అసలు దాన్ని? కొంచెం మీరైనా మీ తమ్ముడికి చెప్పండి. నా చెల్లెని నేను ఇలా చూడలేకపోతున్నాను. ఇంకేం చెప్తుందక్క? చేసేదంతా చేసి పారిపోయాడు. తన కాల్ కోసం, మెసేజ్ కోసం పిచ్చి దానిలో ఎదురు చూస్తున్నాడు. రింగ్ అయితే చాలు తనే చేశాడేమోనని ప్రాణం ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపిస్తుంది.
మొబైల్లో తన ఫొటోస్ డిలీట్ చేయొచ్చు, కానీ మనసులోంచి ఎలా డిలీట్ చేయాలి? క్యాలెండర్లో డేట్ చూస్తే కరెక్ట్గా ఇదే రోజు కలిసామని గుర్తొస్తుంది. వాచ్లో టైం చూసినప్పుడల్లా ఈ టైంకి మాట్లాడుకునే వాళ్ళమని గుర్తొస్తుంది. ఎంత మర్చిపోదామన్నా అంత గుర్తొస్తున్నాడు. ప్లీజ్ నీకు దండం పెడతా, వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఈవెన్ ఇప్పుడు నిన్ను చూసినా తమ్ముడే గుర్తొస్తున్నాడు. అది నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అంత మొత్తుకుంటుంది, కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. అసలు వింటున్నావా? సారీ నీకు విషయం చెప్పాలి, కానీ అది చెప్పేంత డెప్త్ ఇక్కడ నాకేం కనిపించట్లేదు. ముందు నా తమ్ముడి మీద నీకున్న కోపం మొత్తం చెప్పేసాయి, ఇష్టం వచ్చినట్టు తిట్టేసాయి. ఆ తర్వాత మ్యాటర్ మొత్తం చెప్పేస్తా. కమాన్ తిట్టు. మీ తమ్ముడు ఒక ఫ్రాడ్, చీటర్, ఓకే, స్కౌండ్రల్, అమ్మాయిల జీవితాలను నాశనం చేసి రాస్కల్. మీ తమ్ముడే కాదు, మీ ఇంట్లో నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నీకు? తను వెళ్లే ముందు ఏం చెప్పాడో తెలుసా నీకు? ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అక్క. ఒకవైపు నా గర్ల్, మరోవైపు నా గోల్. రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోమంటే ఎలా? అరే ఎంత కష్టపడ్డానక్క. ఫిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. 1 year, జస్ట్ 1 year ట్రైనింగ్ అక్క. స్పందన వదిలేసిన వల్ల కాదక్క. పెళ్ళైన సాహసం లేదు, ఉండిపోయిన ధైర్యం లేదు. పోనీ అన్నీ వదిలేసి ఇక్కడే ఉండేదైనా జాబ్ చేసుకుందాం అంటే అమ్మ ఎప్పుడు అంటూ ఉండేదక్క, నువ్వు ఐఏఎస్ రా అని. అమ్మ ఫిష్ అక్క. ఎక్కడి నుంచి వస్తారక్క ఈ అమ్మాయిలు? లైఫ్ అంటే అంతేరా, రెండు బ్యాలెన్స్ చేయాలి. కెరీర్ అండ్ లవ్, ఈ రెండు బ్యాలెన్స్ చేసే మగాడు ఇంకా పుట్టలేదక్క. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెళ్తున్నాను, తనకి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంట్రా? చెప్పెళ్ళొచ్చు కదా. చెప్పెళ్తే ఏముంటుందక్క, 24/7 మా ఫోన్స్ ఎంగేజ్లో ఉంటాయి. తను సండే నన్ను చూడడానికి వస్తే మండే నేను తనతో పాటు వెళ్ళిపోతాను. ఇలా అప్ అండ్ డౌన్లోనే సగం అయిపోతుంది. ఇలా తనతో కాంటాక్ట్లో ఉంటే ఇంక కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తనతో టోటల్ కాంటాక్ట్ కట్ చేసుకున్నా, గొడవ పెట్టుకుని మరి. గొడవ పెట్టుకుని వెళ్ళడం ఏంటి? అలా గొడవ పెట్టుకుని వెళ్తేనే గోడ కొట్టిన మేకలా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. మా అయితే గ్యాప్లో నన్ను గట్టిగా తిట్టుకుంటుంది. కానీ ఆఫ్టర్ 1 year నేనే తన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అభినవ్ ఐఏఎస్ అని చెప్తే ఆ థ్రిల్లే వేరక్క. నువ్వు చెప్తుంటే బానే ఉంది, కానీ తను ఎలా రిసీవ్ చేసుకుంటుందోరా? ఏదన్నా జరిగితే? ఏం జరగదు, ఏదైనా జరిగితే మీరున్నారుగా. స్పందన, స్పందన లే. ఇంతకు ముందు వంటింట్లోకి వెళ్ళావు, ఏం తాగేసి వచ్చావే? స్పందన లే. హలో హలో హలో, రాజా రాజా రాజా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు హెల్ప్ చేయకపోయిన ఉంటే నేను హైదరాబాద్ వచ్చాను కదా సార్. అయ్యో థ్యాంక్స్ వద్దు రాజా. క్లైమాక్స్ ఏంటో చెప్పు, ఏం జరగబోతుంది? నాకు కూడా తెలుసు సార్, నేను కూడా అయ్యో మీరు చెప్పకపోతే మా రైటర్ ఊహించి రాయలేడయ్యా. చాలా వీక్ రైటవ్ లో నేను కూడా నీతో రావచ్చా? థ్యాంక్ యూ పర్లేదు. థ్యాంక్ యూ రాజా. టాక్సీ. లవ్ యూ రాజా, లవ్ యూ. ఏ టాక్సీ. ఇలా జరుగుతుంది అనుకోలేదురా. వెళ్ళు.
లెగు. వందన 3 నెలలు కనపడవుతూ చచ్చిపోదా? 3 నెలలే కదా. నేను నిన్ను మోసం చేయలేదా? నా తోపిక లేకపోతే ఎలాగా? ఎన్ని కళ్ళ కన్నానే నీతో ఇంకో 50 సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటే నువ్వు నేను మన పిల్లలు సడన్ గా కనపడి అభినవ్ ఐఏఎస్ అందాం అనుకున్నానే. ఎంతలోనే అంత ద్వేషం నీకు. నేను కొంచెం దూరం వెళ్ళాను, నువ్వు అందనంత దూరం వెళ్ళిపోయావు. మా అమ్మ కూడా నన్ను ఎప్పుడేం తేడిపించలేదే. స్పందన, నా కోసం ఒక్కసారి లేవే ప్లీజ్. కోపం తీరిందా? నా వల్ల కావట్లేదే. ఓచుకోలేకపోతున్నానే. నువ్వు లేకపోతే ఈ కలెక్టర్ ఎందుకు? అసలు నువ్వే లేకపోతే ఇంక నేనెందుకు? వందన, స్పందనలే, ఇంతకు ముందు వంటింట్లోకి వెళ్ళావు, ఏం తాగేసి వచ్చావే? చాలా నీరసంగా ఉందని బూస్ట్ తాగా. ఆ? మా నాన్నగారు వస్తున్నారేంటి? డ్రామాలు మీ తమ్ముడికే వచ్చా? నాకు కూడా వచ్చు. నేను సీరియస్ అయి చచ్చిపోతున్నా. ఎవరికైనా చెప్తే నేను చచ్చిన తొట్టు. అర్జెంటుగా మన రమ్మనండి. ఏమైంది నా కోడలికి? నాన్న, తొందరగా అంబులెన్స్ కాల్ చేయండి. హలో, వెళ్ళిపోతావరా? వెళ్ళిపోతావా? వెళ్ళిపో. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? వదిలి వెళ్ళిపోవాలని ఎలా అనిపించిందిరా నీకు? కలెక్టర్ అయితే నాకేంటి, కండక్టర్ అయితే నాకేంటి? సోమరన్న ఒక చిన్న మాటకి వదిలేసి వెళ్ళిపోతావా? ఎంత టార్చర్ అనుభవించానో తెలుసా నీకు? నువ్వు లేని ఒక్క రోజు ఎలా గడిచేదో తెలుసా? నీ నవ్వు గుర్తు చేసుకుంటే నరకం, నీ మాటలు గుర్తు చేసుకుంటే బాధ. నువ్వు లేని ఈ రోజులు I hate you. I hate you. రాజా, ఈ క్లైమాక్స్ చూసి మరో చరిత్ర సినిమా అనుకున్నా, కానీ నాకు మరో చరిత్ర సృష్టించే సినిమా అవుతుంది అనుకోలేదు. సూపర్ రాజా, సూపర్. హే, మా సూపరెంట్ సార్ వస్తున్నారు. బిహేవ్ యువర్ సెల్ఫ్. అమ్మాయి హస్బెండ్ మీరేనా? కంగ్రాట్స్, మీరు తండ్రి కాబోతున్నారు. అంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా? అంటే పెళ్లి కాలేదా? అయ్యో, గట్టిగా అనకండి. ఇప్పుడు తన కొత్త కొట్టింది, ఇంటి బయట వాళ్ళందరూ కొడతారు. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం.
ప్లీజ్. అసలు ఎవరు మాట్లాడింది? పూటకో గడప తొక్కేవాడు నేను నీకు ఎలా గుర్తుంటాను రా? ఒరే కసాయి వాడిని నమ్మినట్టు నీ బొక్క నమ్ముకున్నాను. ఇప్పుడేమో టీవీ దాన్ని తగులుకున్నాడు. ఒరే బొక్క నీ బొక్క పగిలిపోతా. ఇవాల్టి ప్రోగ్రాం ఇంతటితో సమాప్తం. ఎంతమంది కావాలి మీకు? ఎంతమందితో తింటారా? గన్ను లాంటి కన్నులున్న జున్ను. హాయ్ ఏంది మామ లాస్ట్ బస్సు మిస్ అయినట్టు గట్ట రందులున్నావు? మీ నాయన కాదని ఈ ముసలోని నమ్ముకోవడం న్యాయమా? ఎంత చేసి ఏ ముళ్ళే కట్టుకున్నావు? మీ నాయన వెనకపంటి ఉన్న సాయంత్రానికి చల్లటి బీరు దొరుకుతుందనే గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు చూడు, నీ పైసలతోనే ఆళ్ళు తై తక్కలాడతా అంటే మనం గ్యాస్ నుండి కూడా లేకుండా సతికిలబడి కూర్చున్నాం. మామ మందాకి 3 రోజులైంది. గొంతు ఎండుకపోతుంది. ఏదోటి చేయి మామ, దండం పెడతా. ఓ లైట్ పెట్టుకొని దిక్కులేదు. ఎందుకురా మీ ముసలానికి ఎమ్మెల్యే పదవి? ఏంద్రా కరెంట్ పోయింది? ఇదేరా మన శిబిరం రే. రైతు భర్తలు జరిగింది. చెప్పడా, ఏం చూస్తున్నారా? ఓపే పోలీసులు వస్తారు. మంది సారాలు దొబ్బేసిర్రా? నేను చూసినరా మీరు మా మందు కొట్టేయడం? ఏమ్రా నువ్వు చూసేది నా కమర కడ్డి. చల్ చల్ పోతాం రా బాయ్, పోతాం. బాగా పొట్ట సాలే సింగిల్ దొరక చూసుకుంటాం రా నిన్ను. పైసలు కూడా దొరికినావా? ఏడుకోతాను. ఇదే మన శిబిరం. ఇదే ఆ మొత్తం బుగ్గలు కట్టినాం. దా ఏమిట్రా ఇదంతా? ఆ శిబిరమేనా? అవును మాస్టర్. నేను చెప్పాను కదరా, డబ్బులేం ఖర్చు చేయొద్దని. అబ్బా మనకాడ పైసలు ఎక్కడి సార్? మరి మీ ఫ్యాన్స్ పెద్ద ఆవిడ మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయ్యి ఈ చందా ఇచ్చింది. నాకు ఫ్యాన్స్ ఏంట్రా? మాస్టర్ స్టిల్ బ్యాచులర్. జవాన్లో ఉన్నప్పుడు మీ అంగపుష్టి చూసి ఎవరు ఫిదయ్యారో ఏమో. అయ్యో చెప్పారా? ఇక్కడ ఏం తేలాడతారు సార్? నా మరచెంబు ఉండాలి కదరా. ఏమైనా ఈ మరచెంబులో వాటర్ కున్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు. లాయరు మస్తు మజా ఉంటుంది సార్. మరచెంబుని చూసుకోలేరురా? ఏం మనుషులరా మీరు? ఇక్కడే పెట్టాను కదరా వీటన్నిటితో పాటు. ఏంద్రా ఎదుగుతుండ్రు? మాస్టర్ది కనిపించిందా నీకు? మాస్టర్ అదే మాస్టర్ది చెంబా. శంభు శంభు పోతారు చూడు. శంభు అమ్మయ్యా బ్రతికించారా? ఇక్కడే మాస్టర్. టేక్ వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రసారాల్ని మీ ముందు ఉంచే మా గాలి వార్త. ఇవాంటి మన ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్లీ మళ్లీ పోటీ చేస్తున్న కృష్ణయ్య మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్ చాట్. ముందుగా బాల కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి, ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా? నమస్తే. ఇందులో అనుకునేది ఏముంది? మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు. మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు కూడా. సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కృష్ణయ్య మాస్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఈసారి మా గాలి వార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది అది ఇక్కడ గోలగా ఉంది, కాస్త పక్కకి రాము. ఇక్కడ రాము. చెప్పండి సార్. ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళతోనే మాట్లాడమ్మా. మాట్లాడండి. చూసారుగా, ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్. మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం. చూసినావా మావా? ఆ బిల్లగా ఆడుకోరి మీడియా దాని చేతిలో ఉందని నడుము తిప్పుకుంటూ పోతుంది. అరే నువ్వేం రంది పెట్టుకోకు మామ. ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. సినిమా డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం. రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మల్కి ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది.
ఏం కొట్లింగం ఎలా ఉన్నావు? ఏ మొగిలి సాబ్ ఏంది ఇది? ఎందుకు ఇంత అన్యాయం జరిగింది? అరే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పార్టీకి సేవ చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే ప్రతిఫలం? ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్షపతి గారిని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు చేసిందేంట్రా? అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా? ఏ ప్రెసిడెంట్ మాటలు జర మర్యాదగా రాని. నీకు మర్యాద ఏందిరా? నీవు ఉండాల్సింది రాజకీయాల్లో కాదు, సర్కస్లో. ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ ఇన్ని రోజులు మిమ్మల్ని భరించింది. ఇప్పుడు చెప్తున్నా ఇంకో, ఈసారి గెలిచేది గా ఖట్మల్ గాడు కాదు, గీ భిక్షపతి గాడు కాదు. ఇంకోసారి ఇటు పక్క కనపడితే చెప్పుతో కొడతా కొడక. మీనాక్షి పంచగట్టిన పతోడు రాజకీయం చేయలేడే, అదొక కళ. అవునన్నా. ఏమ్రా వారి కట్మల్, నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి. గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జరంద మమ్మల్ని గుర్తుపెట్టుకో. అన్నా నీ బాంచనన్నా, నీ కాలు మొక్తానన్నా. ఊర్లో మట్టి పిసుకుండా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తేవి. నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షేనన్నా. నువ్వు అను, ఇప్పుడే నా గొంతు కసకస కసకస కస కోసుకుంటానే. కోసుకోరా రే చేపలు, వాడికి ఒక కత్తిరా. ఈయన పోయి మన కంపెనీలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతులు పక్కన ఉన్న రైతులు, వాళ్ళని మన వైపుకు తిప్పుకునేలా ఏర్పాటు చేయి. సరేనన్నా. తమ్మి, మన నియోజకవర్గంలో ఎవడు బతుకునడానికి ఇల్లేదు, మరి ఓట్లు ఎవడేస్తాడరా? మరేంది చూడు తమ్మి, ఎవడు మన కోసం పనిచేస్తున్నాడో, ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడో, ఇంకెవడు ఆ మాస్టర్ గాడి కోసం పనిచేస్తున్నాడు, వాళ్ళ కుటుంబాల లిస్టు తయారు చేయండి. వేసేద్దామా? అబ్బా, ఈయనతో లాభం లేదే. వీడి తీరు చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుపోయేట్టున్నాడే. అరే బేబీ, అన్ని రోగాలకి ఒకటే మందంటే ఎట్లరా? నోటి దూలకి ఎవడన్నా జాలిం లోషన్ యూజ్ చేస్తాడా? నా తిప్పలేమో నేను పడతాను, నువ్వు వెళ్ళి పచారం ఏర్పాట్లు చేసుకో. అన్నా పోయేస్తానన్నా. నేను వెళ్ళనా? అదొక్కటే తక్కువ, నువ్వు వెళితే బాగా తీరుతుంది. ఏంటది? నీకు కాదు, నాకు. అన్నా కోకిల రంగా బ్యాచ్ లొల్లి ఎక్కువైంది. పూరలకు మందు లేక 2 రోజులు అయిందన్నా. ఇట్లయితే శిబిరంలో ఎవరు ఉండరు అన్నా. సరే, ఈ ఒక్క రాత్రి గొప్పకి పట్టండి, మిగతాది నేను చూసుకుంటాను. బోటిలింగం గారి బోడిలింగం టికెట్ పోయిందని మీ అయ్యా ఇంట్లో కూకొని మొగుడు పోయిన ఆడదాని లెక్క ఏడుస్తుంటే నువ్వేంద్ర అవలగాని లెక్క రోడ్ల మీద తిరుగుతున్నావు. అన్నా నిన్ను నేనే తిట్టలేదు, వీడి తిడుతున్నాడు. భిక్షపతి గాని ఎంగిల్ లాగా బిచ్చప్ నా కొడుక, నీకు కూడా గొంతులేస్తా అంతే. అరే అందరికి అవలేనైపోయినరా నేను. ఇది దెబ్బలేందన్నా? ఆ బిల్లగాడు కొట్టిండ్రా. ఈ రంగాంది కూడా ఎక్కువైంది. మీరు బిళహరి రంగనాథం అనబడే అసాంఘిక శక్తులను అవినీతి కేసులో సస్పెండ్ అయిన ఎంఆర్ఓని వెంటబెట్టుకుని తిరుగుతూ నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కంప్లైంట్ అందింది. దీనిపై ఎల్లుండి జరిగే విచారణకు సదరు వ్యక్తులతో పాటు ఎలక్షన్ అబ్జర్వర్ ముందు హాజరై మీ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాము. మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి? మీరు అనుకుంటున్నట్లు మా దగ్గర అసాంఘిక శక్తులు ఎవరూ లేరండి. బిళ్ళహరి రంగనాథం అంటే వీళ్ళేనా? వీళ్ళపైన ఆల్రెడీ దుమ్మి కేసులు ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. అవి కేసులేం కాదండి, ఏదో కుర్రతనంలో వాళ్ళు చేసిన చిన్న అల్లరి అంతే. అయినా అంతకు మించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయాలు బయటికి రాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాళ్ళు. ఇదేం బాగాలేదు మాస్టర్. ఆ సార్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే వాళ్ళ మీద గుసాయిస్తారు ఎందుకు? సారు, వీళ్ళ మనుషులు మా శిబిరాల మీదకి వెళ్ళి మా మనుషుల మీద జులుం చేసిండ్రు అనే దానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అవు సార్, ఈ ఊర్లో ఇలా మించిన దొంగ నా కొడుకు లేరు. చూడండి సార్, మీ ముందు ఎట్లా కొడుతుర్రో. ఇదేనా కృష్ణయ్య గారు మీరు చెప్పింది? ఈ రోజు నుండి ఈ బిల్లారంగానే రౌడీ ముక్కల్ని ఎన్నికలు ముగిసే వరకు టౌన్ నుంచి బహిష్కరిస్తున్నాను. వీడు గనక మీతో కనపడితే మీ నామినేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. వెళ్ళండి. పదండి.
ఆపో 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 శిబిరం కాడ పోలీసులు సరికెడిచ్చి వెనక్కిలిపు క్యాష్ 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 పోబే అందేమేంద్రా పంపించినావా పుట్టోడు తీసుకొచ్చిండా అంటే ఆ మందు మనదా రేయ్ తీసాలని పందాలు వాయిద్యాలు రే గోగిలా మా మంది ఎదురా పొట్టిసాలని ఏంట్రా